బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాహిత హత్య కేసు మిస్టరీగా మారింది. పరి ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత మరొకరి గదిలోని బాత్రూంలో విగత జీవిగా పడి ఉన్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. న్యూ కాలనీలో నివాసం ఉండే కళావతి శనివారం స్కూటీపై నగరానికి వచ్చింది. తర్వాత ఆమె ఫోన్ పనిచేయలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. చివరకు శ్రీకాకుళం సిటీలోని ఓ ఇంటి సమీపంలో ఆమె స్కూటీ గుర్తించి వాకప్ చేశారు. సమీపంలోని ఇంటి పై అంతస్తులోని అనుమానం వచ్చి తలుపులు విరగొట్టి చూడగా ఆమె మృతదేహం కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మృతురాలి భర్త ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అసలు కళావతి ఇంట్లో నుంచి నగరానికి ఎందుకు వచ్చింది? ఆమె శవంపై పడి ఉన్న గదిలో ఎవరున్నారు? ఇల్లీగల్ అఫైర్ ఉందా లేక ఆర్థిక లావాదేవీలే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 2:20కి మాకు సాయంత్రం వరకు ఇంటిమేషన్ లేని కారణంగా మళ్ళీ అప్పుడు పోలీస్ స్టేషన్లో సార్ కంప్లైంట్ ఇచ్చాం. నిన్ననంటే సార్ సండే కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇస్తే మిగతా కార్యవాయి అంతా వాళ్ళు చూసుకున్నారు. ఎవరి మీద అనుమానం ఏమి మాకు లేదు సార్. ఇంతవరకు అలాంటిది ఏమి లేదు. నా వైఫ్ కళావతి అన్న ఆవిడ నా వైఫ్ సార్. ఎప్పుడూ సార్ నాది మొదల వలస. ఎప్పుడూ సార్ సుందర సత్సంగం సూరిబాబు గారు వాళ్ళ సత్సంగానికి మెంబరు 10 సంవత్సరాల నుండి. వాళ్ళ నెంబర్ అయితే అక్కడికి వచ్చేస్తూ ఉండేది. మళ్ళీ టయానికి రాకపోయిన కారణంగా సార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయమనేసి చెప్పాము. శ్రీకాకుళం జిల్లాలో మిస్టరీగా మారిన వివాహిత హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శ్రీకాకుళం న్యూ కాలనీలో నిన్న అర్ధరాత్రి జరిగిన హత్యకు సంబంధించి కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిన్న కళావతి అంటే పొందూరు మండలంలోని ముదులు వలస చెందిన కళావతి శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా స్కూటీపై శ్రీకాకుళం నగరానికి వచ్చింది. అయితే నగరానికి వచ్చిన తర్వాత ఆవిడ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆయన నిన్న ఎవరైతే ఆవిడ కళావతి భర్త వెంకట్రావు కూడా ఆయన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగం ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో శ్రీకాకుళంలోని ఒక న్యూ కాలనీలో ఒక అపార్ట్మెంట్ కి ఆవిడ వచ్చినట్టంటే అపార్ట్మెంట్ ముందు ఆవిడ వెహికల్ ఉండడంతో అనుమానం వచ్చిన వారి భర్త వెంటనే పోలీసులకు చెప్పిన తర్వాత పోలీసులు కూడా ప్రకారం కూడా సీసీటీవీ పరిశీలించినప్పుడు కళావతి కూడా అదే న్యూ కాలనీ అపార్ట్మెంట్ కి పైకి వెళ్ళినట్టు కనిపించింది. దీంతో పోలీసులు అంతా కూడా పైకి వెళ్లి చూసేటప్పుడు ఆవిడ ఒక అపార్ట్మెంట్ లోని గదిలో బాత్రూమ్ లో ఆవిడ చనిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇదే అపార్ట్మెంట్ లో ఒక శరత్ అనే ఒక వ్యక్తితో ఆవిడకి కొంతకాలంగా కూడా పరిచయం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో తరచూ కూడా కళావతి శరత్ ఫ్లాట్ కు వస్తున్నట్టు కూడా డిఎస్పీ వివేకానంద అయితే కొద్దిసేపటి క్రితం స్పష్టం చేస్తారు. దీంతో ఏమంటే శరత్ అనే వ్యక్తి జనరేటర్ షాప్ అవన్నీ కూడా రిపేర్ చేస్తుంటాడు, తయారు చేస్తుంటాడు. ఆయనతో గత కొంతకాలంగా కూడా కళావతికి పరిచయం ఉంది, తరచూ వస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికి ఏమైనా గొడవ అయిందా లేకపోతే అక్రమ సంబంధం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. క్లోజ్ టీం అనేది కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడ క్లోజ్ టీం కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా ఆయన డిఎస్పీ వివేకానంద కొద్దిసేపటి క్రితం కూడా మనతో స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడ అంటే కళావతిపై ఒంటిపై ఉన్న నగలు కూడా పోయినట్టు ఆమె భర్త వెంకట్రావు కూడా ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో కూడా నేను దర్యాప్తు చేస్తున్నట్టు కూడా వివేకానంద అయితే డిఎస్పీ వివేకానంద స్పష్టం చేశారు. అయితే ఆవిడ ఎవరైతే ఆ కళావతి భర్త వెంకట్రావు ఉన్నాడో ఆవిడ ప్రతిసారి కూడా ఆవిడ సత్సంగానికి వెళ్తూ ఉంటుంది, శ్రీకాకుళం వచ్చి తిరిగి వస్తుంటుంది. కానీ నిన్న శనివారం వెళ్ళిన వ్యక్తి రాకపోయేసరికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యి ఉండడంతో మాకు అనుమానం వచ్చి నేను ఫిర్యాదు చేశానని కూడా ఆవిడ భర్త అయితే వెంకటరావు అయితే స్పష్టం చేస్తున్నారు. సత్సంగానికి వెళ్ళి వస్తుంది. మళ్ళీ ఈ రోజు ఆదివారం సోమవారం ఢిల్లీలో ఒక సత్సంగ కార్యక్రమానికి వెళ్లాల్సింది. ఈ నేపథ్యంలో కొన్ని బట్టలు తీసుకెళ్లి నగరంలో పంపిస్తానంటూ మొదలు వలస తమ గ్రామం నుంచి మొదలు వలస నుంచి స్కూటీపై కూడా నగరానికి వచ్చింది. నగరానికి వచ్చిన వ్యక్తి శనివారం నుంచి కూడా కనిపించకపోతే నేను ఫిర్యాదు చేస్తాను. ఇదే నేపథ్యంలో నగరం అంతా పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గాలిస్తున్న సమయంలో న్యూ కాలనీలో ఒక అపార్ట్మెంట్ దగ్గర తన స్కూటీ కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు భర్త అక్కడ దర్యాప్తు చేసినట్టే బాత్రూమ్ లో ఆవిడ విగతజీవిగా పడి ఉంది. అయితే శరత్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా పరిచయం ఉంది, తరచూ వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏమైనా సరే ఇద్దరికి మధ్య ఏదైనా అక్రమ సంబంధం ఉందా లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా ఆ నేపథ్యంలో
ఏమైనా హత్య జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా డిఎస్పీ వివేకానంద స్పష్టం చేశారు. మరోవైపు దానికి సంబంధించి పూర్తిగా విచారణ జరగాల్సి ఉంది. ప్రాథమికంగా అయితే మాత్రం శరత్ అనే వ్యక్తిపై గత కొంతకాలంగా పరిచయం ఉంటూ తరచుగా వస్తుందనేంత వరకు మాత్రం మాకు సమాచారం ఉన్నట్టు కూడా డిఎస్పీ వివేకానంద స్పష్టం చేశారు. ఇంకా దీనికి సంబంధించి శరత్ తో పాటు మరొక అరెస్ట్ చేసాం, వారిని కూడా విచారిస్తున్నాం. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చే కూడా స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాము.